క్యూటీ. హాయ్. నిన్ను విష్ణు అని పిలవాలా? ఆహా, ఆసిని అని పిలవాలా? నాకు తెలిసైతే విష్ణుప్రియ. Yes. ఈ ఆహా ఆసిని ఏంటి అసలు ఈ స్టోరీ? అంటే నేను త్రినయనిలో హాసిని క్యారెక్టర్ చేశాను. అప్పటి నుంచి కొంచెం అలా పిలుస్తూ ఉంటారనమాట. అది నాకు చాలా హ్యాపీగా అనిపించినప్పటికీ ఆడియన్స్ అందరికీ నేను విష్ణుప్రియగానే తెలుసు. ఇప్పుడు మనం ఏదైనా ఒక క్యారెక్టర్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్ నేమ్ తో పిలిస్తే ఓ అంటే మనం చేసిన క్యారెక్టర్ వాళ్ళ మనసులో అంత ఉంది అనేది మనకి అంత హ్యాపీనెస్ అన్నమాట. మన ఆర్టిస్టులకి అదొక హ్యాపీనెస్ ఉంటది ఎప్పుడు. అవును, ఈవెన్ విలన్ క్యారెక్టర్స్ చేసినప్పుడు కూడా చాలా మంది ఇంతకు ముందు మనం అంటే మన వాళ్ళే చెప్తూ ఉంటారు, ఒకప్పుడు మేము అక్కడికి ఊరెళ్ళాము అంటే రాళ్లతో కొట్టేవారు, గుడ్లు వేసేవారు. అది నాకు బాగా పడింది ఒక్కసారి అభిషేకం చేసినప్పుడైనా. అంటే మనం ఎంత ప్యూర్ ఇంటెన్షన్స్ తో ఉన్నప్పటికీ క్యారెక్టర్స్ ఆ క్యారెక్టర్ లో పర్ఫార్మెన్స్ చెయ్యాలి అని అనుకునేటప్పుడే ఆటోమేటిక్ గా అలాంటివి వస్తూనే ఉంటాయి. సో మనకైతే అవన్నీ హ్యాపీ థింగ్సే. Yes. ఈ ఆహా ఆసిని అనేది నీకు హ్యాపీనెస్ నిచ్చిందా, డిసప్పాయింట్ నిచ్చిందా? ఫస్ట్ నేను హాసిని క్యారెక్టర్ చేయడానికి మేజర్ రీజన్ ఏంటి అని అంటే, ఇప్పుడు మనకి ఏంటంటే మెయిన్ లీడ్స్ చేసేటప్పుడు 15 days స్కెడ్యూల్ అయితే ఖచ్చితంగా మనం 13 to 14 days ఉండాలి. అవును. సో ఒక క్యారెక్టర్ చేద్దాము, సీరియల్లో ఉన్న టాప్ 5 క్యారెక్టర్స్ లో ఒక ఇంపార్టెన్స్ రోల్ అయితే చాలు అని అనుకున్నా. సో అది చేసిన అన్ని రోజులు ఫస్ట్ స్టార్టింగ్ చేసినప్పుడు అందరూ అసలు ఎందుకు నువ్వు ఈ క్యారెక్టర్ చేస్తున్నావు, ఫస్ట్ 40 episodes లేదన్నమాట. ఓకే, అంటే ఎందుకు నువ్వు అంటే కామెడీ క్యారెక్టర్ స్టార్టింగ్ నుంచి ఉండాలి, మళ్ళీ ఎందుకు ఈ స్టెప్ తీసుకున్నావు? సో మెయిన్ లీడ్స్ చేస్తూ ఎందుకు నీకేం రావట్లేదా, తెలుగు అమ్మాయిలే ఇలా మనకి ఒక క్యారెక్టర్ చేసేసుకోవడానికి వెళ్ళిపోతే ఇంకా మెయిన్ లీడ్స్ చేయడానికి ఎవరు ముందుకు వస్తారు, అందుకే మనకి వేరే అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి వస్తున్నారు, ఇలా కొన్ని వచ్చాయి. అయినప్పటికీ నేనేం ఆలోచించాను అంటే మెయిన్ లీడ్స్ అని అంటే అది ఓకే టైటిల్ రోల్, కానీ దాంట్లో ఎప్పుడు పర్ఫార్మెన్స్ కంటే ఇలా కామెడీ చేసే పర్ఫార్మెన్సెస్ అనేవి అంటే క్యారెక్టర్స్ అనేవి కొంచెం తక్కువ వస్తాయి, చెయ్యాలి అని అనుకున్నా. అది చేసినన్ని రోజులు అసలు బయట చాలా మంచి నేమ్ వచ్చింది. ఎప్పుడైతే ఆ సీరియల్ ఆగిందో దాని తర్వాత నాకు అలాంటి క్యారెక్టర్స్ రావడమే స్టార్ట్ అయింది. అక్కడి నుంచి అందుకే నేను కొంచెం బ్రేక్ తీసుకున్నా. హాసిని క్యారెక్టర్ అనేది అలానే ఉండాలి, సేమ్ ఇదే యాక్టింగ్ చేస్తున్నారు. అదే మెయిన్ ప్రాబ్లం మన సీరియల్స్ లో ఏంటంటే మనకున్న రిలేషన్స్ వల్ల, మన ప్రొడ్యూసర్స్ వీళ్ళు మంచితనం వల్ల మనం సర్లే వాళ్ళ కోసమైనా చేద్దామని ఒకటి కమిట్ అయినప్పుడు తర్వాత అన్ని కూడా ఇంకా మెయిన్ గా ఎందుకు తీసుకోరో నాకు అర్థం కాదు. వేరే ఛానల్స్ లో కూడా మెయిన్ లీడ్ వచ్చినప్పటికీ ఇది ఒక టాపిక్ వచ్చేసింది వాళ్ళకి, అంటే దాంట్లో క్యారెక్టర్ చేసింది కదండి అని చెప్పి. దానివల్ల నీ లైఫ్ కి పెద్ద ఇబ్బంది ఏం లేదు, నేను చాలా హ్యాపీగానే ఉన్నాను. బికాజ్ అంటే మన లైఫ్ లో మనకి ఏదొస్తే అదే మనం చేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. రాని దాని కోసం మనం ఆశపడకూడదు, మళ్ళీ వచ్చింది ఇది అంటే ఇంతకు మించి ఇంకా ఎక్కువ కావాలి అని కూడా ఉండకూడదు కదా. అంటే దాని వల్ల నేను కొంచెం అంటే సేమ్ అవే రొటీన్ క్యారెక్టర్స్ రావటము, లేదు అంటే ఉన్న దాంట్లో అదే పర్ఫార్మెన్సెస్ అంటే నాకు బోరింగే కదా. అందుకే కొంచెం స్టాప్ చేశాను. అంటే ఏడుస్తూనే ఉండాలి.